శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం అండి. అందరూ కూడా పూజాధికాలకి ప్రిపరేషన్ అవుతున్నారా? ఈ దీపావళికి ముఖ్యంగా మన అంతరార్థం ఏంటంటే, ఈ దీపావళి పండుగ చేసుకోవడము మనలోని నరకాసురుని వదండి. అంటే అసురుడి సంహారం అంటారు. అంటే మన నెగిటివిటీ అనేది పూర్తిగా ధ్వంసం చేయటమే ఈ దీంట్లో అమ్మగా సత్యభామగా వచ్చి అంటే లక్ష్మీదేవి సంహారం చేసింది. మనం పండుగ చేసుకుంటున్నాం. దీపావళి అంతరార్థం పూర్తిగా ఈ నరకాసుర సంహారమే చెప్తుందనమాట. మనలోని ఈ నెగిటివిటీని ఏంటంటే తగ్గించుకోవాలండి చాలా వరకు. అది ఎలా తగ్గుతుంది అంటే మనం ప్రయత్నం చేయాలి అది పోగొట్టుకోవడానికి. పూజాధికాలు చేస్తూ ఉండటం వల్ల కూడా ఇవన్నీ దూరం అయిపోతాయి. ఈ దీపాల పండగ అని చెప్పడానికి ఎంత అర్థం అంటే, భగవంతుడు జ్యోతి స్వరూపుడిగా చెప్తున్నాడు అని. ఆ జ్యోతి కూడా మనలో ఉంది, మన హృదయ స్థానంలో ఉంది అని చెప్పి చెప్తారు మా మాస్టర్ గారు. మా ప్రార్థన కూడా అదనమాట. ఓ ప్రభు, మానవ జీవితమునకు యథార్థ లక్ష్యము మీరే, మేమింకనూ కోరికలకు బానిసలమయ్యుండుట మా ప్రగతికి ప్రతిబంధకమై ఉన్నది. మమ్ము ఆ దశకు చేర్చు ఏకైక స్వామివి శక్తివి మీరే అంటాం అని. మన హృదయ స్థానంలో ఆ భగవంతుడు జ్యోతి స్వరూపంగా ఒక దివ్య జ్యోతి వెలుగుతూ ఉన్నది. నేను ఆ జ్యోతి వైపు ప్రయాణం చేస్తున్నాను అని చెప్పి సాధన చేయటమే మా దాంట్లో ముఖ్య ఉద్దేశం అన్నమాట. మాస్టర్ గారు మాకు ఇదే చెప్తారు. అంటే మనకి ఈ కోరికలకు బానిసలమై ఉండటం వలన ఏమవుతుందంటే, కోరికలే అనమాట అన్ని వీటికి ప్రతిబంధకాలు. మన మూలాన్ని చేరుకోవడానికి ఇదేనండి. మనం ఎప్పుడో చేయటం కాదు, చిన్నప్పటి నుంచి వసపోసినట్టు పిల్లలకి మనము పాఠాలు నేర్పించాలి. చెప్పాలి, భగవంతుని వైపు అడుగులు వేయించాలి ప్రతి ఒక్కరు కూడా. అప్పుడు చక్కటి క్రమశిక్షణ పిల్లలకి వస్తుంది. మనము ఇంట్లో పూజాధికాలు నేర్పించటం కానీ, మంచి అన్ని బుక్స్ చదివించటం కానీ, భగవద్గీత ముఖ్యంగా భగవద్గీత నేర్పించడం అనేది ముఖ్యంగా చేయండి పిల్లలకి. అది 1, 2, 3 శ్లోకాలు వీళ్ళని బట్టి వాళ్ళకి నేర్పించడం వల్ల మనం చెప్పనక్కర్లేదు బుద్ధులు, మంచి బుద్ధి ఎలా ఉంది అని. భగవద్గీత నేర్పుతుంది పిల్లలకి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.